గౌరీప్రియ గౌ- గారు. గౌరీ గారు, నమస్తే అండి, చెప్పండి. తెలుగు నుంచి తమిళ్లోకి వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది అక్కడ? చాలా బాగా అనిపిస్తుందండి, చాలా బాగుంది. చాలా అంటే మళ్ళీ ఇది స్ట్రైట్ మూవీ కదా, తమిళ్ స్ట్రేట్ మూవీ, అవునండి ఇది. తమిళ్. కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళు మిగతా అంటే మీరు ఒక్కరు తప్ప మిగతా ఎవరు కూడా యాక్ట్ చేయలేదు. తెలుగులో అంటారా? ఆ, ఇది హ్యాపీ రాజులు తెలుగు వాళ్ళు ఎవరు కూడా చేయలేనట్టు. అవును. అంటే మరి స్ట్రైట్ తెలుగు అంటున్నారు కదా. లేదు, ఇది తెలుగు డబ్ ఫిల్మ్ అండి. తమిళ్లో స్ట్రేట్గా చేసాము, ఇప్పుడు ఇది తెలుగులో కూడా మనం చేస్తున్నాం, డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల ఫిల్మ్ఫేర్ అవార్డులో మీరు అల్లు అర్జున్ గారు కలవటం జరిగింది కదా. అవునండి. అది మొత్తం కూడా అంటే మీ బంధువులు ఏదో అనేది మంచి న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది, ఏంటండి అది? అంటే స్నేహ గారితోని ఐ హ్యావ్ వెరీ లూజ్ టైజ్ అండి. సో అది అర్జున్ గారికి తెలియడం జరిగిందనమాట. సో ఆయన చాలా, హీస్ అ వెరీ స్వీట్ పర్సన్, చాలా మంచిగా మాట్లాడతారు, ఆయన చాలా దగ్గర తీసుకుంటారు. సో మన అమ్మాయి చాలా బాగా చేయాలని చెప్పి వెరీ ఎంకరేజింగ్గా మాట్లాడతారు. సో అలా బంధువులు అనే టాపిక్ వచ్చింది. సార్ శశి గారు, నిన్ననే ఉస్తాద్ భగత్ సింగ్ రావడం జరిగింది, మళ్ళీ అంటేనే ఇప్పుడు మీది కంటిన్యూగా నెక్స్ట్ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? సార్ రాకాసం సార్ థర్డ్, ఇంకా ఫాలోడ్ బై వస్తూ ఉంటాయి సార్. పెద్ద ప్రాజెక్ట్స్ ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పెద్ద చెప్తాను సార్. జీవి ప్రకాష్ సార్. సార్ ఇప్పుడు తెలుగులో కానీ తమిళ్లో కానీ అంటే ఒక టాప్ టైర్ హీరోస్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక చిన్న డెర్త్ ఉంది. తెలుగులో కానీ అటు తమిళ్లో కానీ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటున్నాయి, వాళ్ళనే రిపీట్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ నుంచి కూడా రిపీటెడ్గా కొత్త వాళ్ళని ట్రై చేయండి అది ఇది అని చెప్పి ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుంటారు. ప్రిసైజ్లీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక హై డిమాండ్ ఉంది. అండ్ మీరు యాక్టింగ్ చేస్తే యు ఆర్ వన్ అమాంగ్ ది అప్కమింగ్ హీరోస్ అనుకో. బట్ ఇన్ మ్యూజిక్ విషయానికి వస్తే యు ఆర్ ఇన్ ద టాప్ 3, టాప్ 4లో ఉంటారు ఎవ్రీవేర్, తెలుగులో కానీ తమిళ్లో కానీ. వై దిస్ యాక్టింగ్ అంటే ఏం చెప్తారు? Sir, I'm acting for last 10 years. Yes, sir. of course. So I've been balancing it. See, even now in Hindi I did for Akshay Kumar sir. In Malayalam I'm going to do a film for Mohanlal sir. So adi scheduling sir. Na proper scheduling undi. And if when scripts are approaching us for the right role, if you're interested about the script and the role, we take it up. It's not like I'm not like taking everything also. Whatever I'm excited, I'm taking, sir, and I'm happy to be part of good films like Happy Raj. If you watch the film, you will be definitely you will be happy watching the film. Like that's why we are playing the film 2 days before the release, sir. I think it will be a good film and it's a good role. And I like to be. I don't want to be in any particular list, sir. I want to be a multitasker. Like see, if in India, if you totally take someone who can act, sing, perform, compose, in that list finally after some 30-40 years I want to be in a very special list, sir. I don't want to be in that regular race. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్. శశి గారు సార్, చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు ఒక 1 month నుంచి. ఈ బిజినెస్లో అది బేసిక్ సార్. అది సో ఏంటి సార్ ఉస్తాద్ ఎలా నడుస్తుంది? బాగుంది సెకండ్ డే కదా. బాగుంది సార్. సినిమా త్రూ అవుట్ మొత్తం అందరితో ఫాలోఅప్ చేశాను నిన్నంతా. సో ఫస్ట్ హాఫ్ పర్వాలేదన్నారు, బట్ సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ చెప్పారు. త్రూ అవుట్ యునానిమస్. సో పవన్ కళ్యాణ్ గారిని అలా రోల్లో చూడటం అనేది నిజంగా బ్లెస్సింగ్ సార్ మళ్ళీ ఆడియన్స్కి. సో కమర్షియల్గా సినిమా ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఇది స్టడీ రన్ ఉండే సినిమా సార్ ఇది. సో ఈరోజు ఇంత వచ్చింది, రేపు ఈరోజు పడిపోద్ది అనేది ఉండదు సార్. ఇది స్టడీ రన్. ఈ సమ్మర్ అంతా కూడా హాలిడేస్ ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఇంటర్మీడియట్ అయిపోయింది, రేపు 10th అయిపోతుంది. సో యాజ్ టీస్గా పికప్ అయిపోతానే ఉంటుంది సార్. సార్ ఉస్తాద్ విషయంలో మీరు తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ ఏంటంటే కపుల్ ఆఫ్ డేస్ ముందు రెగ్యులర్ రేట్ల మీద ఇక్కడ వెళ్ళిపోదామని చెప్పి జీవో రాకపోయేసరికి అంటే చాలా ప్రొయాక్టివ్గా లాస్ట్ మినిట్ దాకా డిలే చేయకుండా డెసిషన్ తీసేసుకున్నారు. అది చాలా హెల్ప్ అయింది కూడా సినిమాకి. ఇప్పుడు రేట్లు రీజనబుల్గా ఉండడంతో ఫుట్ ఫాల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ మీ డిస్ట్రిబ్యూషన్లో వచ్చిన సినిమా రాజాసాబ్ మాత్రం లాస్ట్ మినిట్ దాకా ఆ డెసిషన్ తీసుకోవడానికి డిలే చేశారు. ప్రీమియర్స్ అన్నీ ఏమైనాయో మనకు తెలుసు, లాస్ట్ మినిట్లో ఫ్యూ ప్రీమియర్స్ వేయగలిగారు మీరు, మిగతా చోట్ల వేయలేకపోయారు. అండ్ ప్రీమియర్స్ చూసిన వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రైజెస్తో రెగ్యులర్ డేస్ నుంచి ఎక్కువ ప్రైజెస్ పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే చాలా లాస్ట్ మినిట్లో హడావిడి అయిపోయింది. సో ఏంటి అప్పుడు డెసిషన్కి ఇప్పుడు డెసిషన్ అప్పుడు ఏం చేయలేకపోయారు సార్? అప్పుడు ఏంటంటే సార్, మాకు గవర్నమెంటు ఒక 5 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్ కోర్టులో. అది యాక్చువల్గా మాకు తెలీదు.
ఆ 5 కేసుల్ని మేమే పుటప్ చేయాల్సి వచ్చింది. పుటప్ చేసి అది మేము ముందుగా అప్లై చేస్తే ఆ సినిమా ఫ్రైడే రిలీజ్ అంటే అది కోర్టు వెనస్డే ఈవినింగ్ ఇచ్చింది సార్ జడ్జిమెంట్. అంటే ఆ 5 కేసులను కొట్టేసింది. సో అది మాకు ఆర్డర్స్ రావడానికి వెనస్డే నైట్ అయింది. సో అది వచ్చిన దాకా మనం రేట్స్ అప్లై చేయలేకపోయాం. థర్స్డే మార్నింగ్ అప్లై చేసాం. సో అందువల్ల అది వెరీ షార్ట్ నోటీస్ అయిపోయింది. మాకు అట్లాంటి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నట్టు కూడా తెలియదు. 5 కేసులది మేము పుటప్ చేసి ఈవెన్ లాస్ట్ 4 days నుంచి మేము ఆ కోర్టుది వాయిదా అడుగుతుంటే మాకు రాల. సో వెనస్డే రావటం, థర్స్డే అప్లై చేయటం. సో ఆ థర్స్డే ఫ్యూ అవర్స్ అవ్వటం వల్ల గవర్నమెంట్ నుంచి మాకు రాలేదు. బట్ లేట్ నైట్ వచ్చింది.